మీరు ఎప్పుడన్నా వేరే ప్రాబ్లంకి కానీ లేదంటే రొటీన్ స్కానింగ్కి కానీ వెళ్ళినప్పుడు మీకు పీసీఓడి ఉంది అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉంది, మీరు మందులు వాడుకోవాలి అని ఎప్పుడన్నా చెప్పారా ఎవరైనా? అయితే ఈ వీడియో మీకోసం. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ మనం కామన్గా వినే పీసీఓఎస్, పీసీఓడి, ఇంకా కామన్గా వినే నీటి బుడగలు అనే ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏంటి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో పీసీఓడిలో స్కాన్లో ఏం కనిపిస్తుంది అంటే అండాశయంలో చిన్న చిన్న సిస్టిల్ లాంటివి, అండాశయం చుట్టూ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ అపియరెన్స్ అంటాం, చిన్న చిన్న సిస్టిల్ లాగా కనిపిస్తాయి. దాన్ని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. ఇది రొటీన్గా కనిపించే స్కాన్ ఫైండింగ్. స్కాన్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంది కాబట్టి మనం మందులు వాడుకోవాలా? మనకు ఉన్నట్టేనా? కాదండి. 3 ఇంపార్టెంట్ క్రైటీరియా ఉంటాయి. ఈ 3లో ఏ 2 ఉన్నా అప్పుడు మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం తప్ప ఒక్క స్కాన్ ఫైండింగ్ బట్టి మనం డిసీజ్ ఉందని చెప్పడానికి లేదు. సో ఏంటి 3 క్రైటీరియా? ఒకటి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నదే, అల్ట్రాసౌండ్లో నేను చెప్పిన స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ అపియరెన్స్ ఉన్నాయి, చిన్న చిన్న సిస్ట్ లాగా కనిపించాయి, నంబర్ 1. నంబర్ 2, క్లినికల్లీ మీకు ఎక్కువ ఆండ్రోజెన్స్ అంటే టెస్టోస్ట్రాన్, మేల్స్లో ఉండాల్సిన హార్మోన్ ఎక్సెస్ అయినప్పుడు, ఫీమేల్స్లో ఎక్సెస్గా ఉన్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ స్కాల్ప్ హెయిర్ ఫాల్ అవ్వడం, ఫేషియల్ హెయిర్ చిన్ను నెక్ ఏరియాస్లో లేకపోతే ఇట్లా సైడ్ లాక్స్లో హెయిర్ పెరగడం, ఎక్సెసివ్గా పింపుల్స్ రావడం, ఈ నెక్ దగ్గర బ్లాక్ థిక్నింగ్ రావడం, ఇట్లాంటివన్నీ ఏంటంటే ఎక్కువ ఆండ్రోజన్స్ ఉన్నప్పుడు ఉండే సిమ్టమ్స్. లేదంటే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు టెస్టోస్ట్రాన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం. ఇది నంబర్ 2. నంబర్ 3, మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటున్నాయి, 2 నెలలకి 3 నెలలకి వస్తున్నాయి, లేదంటే 2-3 నెలలకి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడితే కానీ పీరియడ్స్ రావట్లేదు. ఇవి 3 క్రైటీరియా. వీటిలో ఏ 2 ఉంటేనే, ఒక 2 మినిమం ఉంటేనే మనం దాన్ని పీసీఓఎస్ అని లేబుల్ చేస్తాం. సో మీరు స్కాన్ ఫైండింగ్ బట్టి అమ్మో నాకు పీసీఓఎస్ ఉంది, అమ్మో నాకు ఇంకేదో ప్రాబ్లం ఉంది అని చెప్పి కంగారు పడి మందులు వాడాల్సిన అవసరం లేదు. ఇలాగ ఉన్నప్పుడు లేదంటే ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్లో మీకు ఏ సిమ్టమ్స్ ఉన్నా వచ్చి గైనకాలజిస్ట్ని కలవండి. మిమ్మల్ని ఇవాల్యుయేట్ చేసి మీ సిమ్టమ్స్ బట్టి మీకు ప్రాబ్లం ఉందా లేదా డిసైడ్ చేసుకుని ట్రీట్మెంట్ వాడాలా లేదో చెప్తాం.